సిటీలో వంట గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు హోటల్ టిఫిన్ సెంటర్ వ్యాపారులు. కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. పాతకాలపు పొయ్యిలకు ఇప్పుడు మోడర్న్ టచ్ ఇస్తున్నారు. వుడ్ స్టవ్స్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త మోడళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారు వ్యాపారులు. నగరంలో ఫుడ్ స్టవ్ సేల్స్ పైన మరింత సమాచారం మౌనిక. ముఖ్యంగా ఈ వుడ్ స్టవ్ అంటే ఏంటి, దాని మెకానిజం ఎట్లా ఉంటుంది? సార్, ఈ వుడ్ స్టవ్ అంటే యాక్చువల్గా మనము ఈ క్యాస్ట్ ఐరన్తో తయారు చేసే స్టవ్ అండి ఇది. సో స్టవ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనము లోపల క్యాస్టింగ్ వాడతాము, అవుటర్ మొత్తం కూడా ఎంఎస్ మైల్ స్టీల్ ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే నార్మల్గా మనం ఆల్టర్నేట్ ఫ్యూయల్ అనమాట. మీకు గ్యాస్ బదులు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వుడ్ లేకపోతే వేరే ఏదైనా డ్రై మెటీరియల్స్ ఇవన్నీ కూడా వాడుకుంటూ వేరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెల్లెట్స్ వస్తాయండి, బ్రికెట్స్ వస్తాయి. అంటే మన అగ్రికల్చర్లో వచ్చే వేస్ట్ అంతా కూడా పెల్లెట్స్ బ్రికెట్స్ తయారు చేస్తారు. అవన్నీ కూడా దీనిలో వాడుకోవచ్చు. ఎన్ని లీటర్స్ నుంచి ఎంతవరకు స్టార్టింగ్ అవుతుంది? ప్రజెంట్ మీ షాప్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మా దగ్గర 5 kgs అక్కడ కమర్షియల్ మోడల్ 5 kgs నుంచి తీసుకుంటే అప్ టిల్ 95 kgs వరకు ఉన్నాయండి. ఓకే, దీంట్లో ఇవి కాకుండా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అది డీప్ ఫ్రైయింగ్ కడాయిస్ అన్నట్టు, మిక్స్చర్ మ్యానుఫ్యాక్చరింగ్కు, తర్వాత చికోడీలు స్వీట్స్, తర్వాత ఇంకా ఇది కాకుండా మీకు దోశ బట్టీలు ఉంటాయి. ఓకే, దాంట్లో దోశలు, జొన్న రొట్టెలు ఇవన్నీ చేసుకోవడానికి పనికొచ్చేటట్టు కొన్ని ఒక 14-15 వెరైటీస్ ఉంటాయండి. దీనిలో కాంబినేషన్స్ మళ్ళీ స్టాండ్, వితౌట్ స్టాండ్, సింగిల్ బాడీ, డబుల్ బాడీ ఇవన్నీ ప్యాటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 kgs హండీ బిర్యానీ తయారు చేయాలంటే ఎన్ని కట్టలు కావాలి? ఎంతసేపట్లో స్టవ్ మీద ఎంతసేపట్లో అయిపోతుంది? ఈ కట్టల ఈ మోడల్ సంబంధించిన వుడ్ స్టవ్తో ఎంతసేపట్లో అయిపోతుంది? మనకు చేసుకోవడానికి మేము మా గ్యాస్ కంపారిజన్స్ ఎలా ఉంటాయంటే ఒక్క గ్యాస్ సిలిండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ సిలిండర్ తీసుకుంటే దానికి ఈక్వలెంట్గా మనం ఒక 40 kgs వుడ్తోని అదే పని పూర్తి చేయవచ్చు. ఓకే, ఎందుకంటున్నాం అంటే అట్లా ఇది మేము ఒక మోడల్ నెంబర్ ఫిక్స్ చేసేటప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ అనమాట. సో మనకి ఎంత అవుతుంది? డొమెస్టిక్ సిలిండర్ అనుకోండి రఫ్లీ ఒక 20 kgs వరకు అవుతుంది. అదే కమర్షియల్ సిలిండర్ అంటే ఒక 40 kgs వుడ్. సేమ్ పని మనం చేసేస్తామండి. దీని కాస్టింగ్ తీసుకున్నారనుకోండి, సిలిండర్ మీకు ఏమో రఫ్లీ ఒక 2000 రూపాయల దాకా వస్తుంది. ఇప్పుడు ఇంకా పెరిగింది. మనకి వుడ్ ఏమో 200 to 300 రూపీస్లో వచ్చేస్తుందండి. సో మనకి 90% కాస్టింగ్ తగ్గుతుంది. యాక్చువల్గా మా సెల్లింగ్ పిచ్చే ఇదండి. మామూలుగా కస్టమర్స్ గ్యాస్లో వాడేటప్పుడు కూడా మేము ఏం చెప్తామంటే మీరు ఇలా వాడుకుంటే మీకు బడ్జెట్ తగ్గుతుంది, మీకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది అన్న మోడలే మాది. కానీ ఎట్లుంటుంది అంటే కట్టలు ఎక్కడి నుంచి పెట్టాలా, దాని తర్వాత వీటికి ఫ్లేమ్ని ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఈ మోడల్ చూస్తే మీకు అబౌట్ 95 kgs కెపాసిటీ అండి. ఇదేమో దీని ఫీడింగ్ మౌత్ అనమాట. ఇక్కడ నుంచి ఫీడింగ్ చేస్తారు. ఎలాంటి అయినా కర్రలు పెద్దవి చిన్నవి అన్నీ వచ్చేస్తాయి, పెద్దది కాబట్టి.